ఆయుష్కాలం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఈ భూమి మీద దుర్మార్గులు కూడా బ్రతికేస్తున్నారు. 70 సంవత్సరాలు, 80 ఏళ్ళు, 60 ఏండ్లు బ్రతికేది కాదు. కానీ నీవు ఎక్కడంటే యేసు ప్రక్కన, యేసుతో పాటు ఆయన పక్కన కూర్చుంటే, ఎవరు యేసు ప్రక్కన, యేసు నాదుని పక్కన నిరంతరము నిత్యము కూర్చుంటారో వారు అసలైన భాగ్యవంతులు. ఈ భూమి మీద జీవించేవారు కాదు. ఉలో యేసు మహారాజుకు అనుకోవచ్చు నీవు. ఎందుకు ఈ భూలోక కార్యాలు చూచి భూలోకములో నీకొక తృప్తి, కానీ రేపు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు? నువ్వు రాకడొస్తే ఏమవుతావు? యేసునాథుడు తీరా వచ్చిన రెప్పపాటున చేరగలవా వేగములో? తలపైకెత్తాలి. తీరా వచ్చిన రెప్పపాటున చేరగలవ వేగములో? దారునిపై శేషించిన వారికి తగులు శ్రమను సగించుదురా? యేసునాథుడు రాబోతున్నారు, సిద్ధపడవలసిన రీతి. యేసునాథుడు వెళ్ళిపోతూ చెప్పే మాట ఏమిటంటే, మీరు పైనుండి శక్తి. ఇక్కడ మీరు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుతారు. మీరు యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళొద్దు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, 8వ వచనములో చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడట శక్తి పొందుతారు. మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును వారితో చెప్పెను. గమనించే మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అందరూ జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధాత్మ అనబడే కార్యాన్ని కేవలము యేసు వారి శిష్యులే కాదు, అందరూ ఈ కార్యములోకి రావాలి. పరిశుద్ధాత్మ అనబడేటువంటి కార్యాన్ని అందరూ పొందాలి. అందరూ వినండి, వచ్చే ఆదివారమే పెంతెకొస్తు పండుగ చేయబోతున్నాం. ఈ లోపు అసలు ఆరోగణ పండుగ నుండి మనకు టైం లేదు, కానీ మాకు అవకాశాలు లేవు, కానీ టైం ఉంటే ఆరోగణ పండుగ రోజు మొదలుకొని 10 రోజులు బైబిల్ మిషన్ ఈ గుత్తిలో కార్యక్రమాలు పెట్టి 10 రోజులు పెట్టి, గురువారం కార్యక్రమం చేసి ఆరోగణ పండుగ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఇట్లా శనివారం, మరలా ఆదివారం వచ్చేటప్పటికి యేసు వారి శిష్యులు చేసిన పని ఏమిటంటే, 10 రోజులు శిష్యులైన వారు, యేసు తల్లి, మరి కొంతమంది శపను, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి మేడగదిలోకి వెళ్ళి ఆ మేడగదిలో 10 రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, దేవుని వైపు చూస్తూ, కనిపెట్టుచు ప్రార్థన ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ 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 కనిపెట్టుచుండగా 10వ రోజున వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవుని ఆత్మ వారిపైకి వచ్చారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వానిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. బోలో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకో ప్రశ్న ఏంటంటే, నీవు నీళ్ల బాప్తిస్మాన్ని పొందావు, కానీ అగ్ని బాప్తిస్మాన్ని పొందావా? మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారా? అసలు పరిశుద్ధాత్మను గుర్చి అసలు విన్నారా? అర్థమైందా మీకు? యేసు నమ్మిన వ్యక్తి నీళ్ల బాప్తిస్మాన్ని పొందాలి. యేసు నమ్మిన వ్యక్తి అగ్ని బాప్తిస్మాన్ని పొందాలి. అగ్ని బాప్తిస్మం లేక ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం
ఈ కార్యాన్ని బట్టి మనకి ప్రయోజనం ఏమిటంటే ఆత్మీయ జీవన వృద్ధి. ఆత్మీయ జీవన వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము దోహదపడుతుంది. ఆత్మీయముగా నీవు అంచెలంచెలుగా పెరిగిపోవడానికి ఉపయోగపడేది ఏమిటంటే పరిశుద్ధాత్మ. యేసు మహారాజుకు విచారకరం ఏంటంటే ఈరోజు సంఘములో బాప్తిస్మాన్ని పొందినోళ్ళు ఉన్నారు, కానీ అగ్ని బాప్తిస్మాన్ని పొందినోళ్ళు లేరు. తక్కువ మంది. అందుకనే సంఘములో దేవుని చిత్తము అనుకున్నట్లుగా జరగట్లేదు. చాలా మంది సమాధానం ఇమ్మని అడుగుతున్నారు, శాంతి ఇమ్మని అడుగుతున్నారు, ఆరోగ్యం ఇమ్మని అడుగుతున్నారు, కుటుంబంలో నెమ్మది ఇమ్మని అడుగుతున్నారు, సేవా వృత్తిని ఇమ్మని అడుగుతున్నారు, మేలు చెయ్యమని అడుగుతున్నారు, సంతానం ఇమ్మని, శాంతి ఇమ్మని, చదువు విద్యలో జయం ఇమ్మని, జాబునిమ్మని అడుగుతున్నారు. కానీ అసలైనటువంటి ఒక అంశం ఆత్మనిమ్మని, పరిశుద్ధాత్మ కావాలని అడగట్లేదు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు నీవు అడిగేవా? నేను నిజంగా అమ్మా ఎడు చూడమ్మా, వాక్యం వింటలేదు నువ్వు, లాస్ట్లో నాకు కనిపించు, ఇప్పుడు బైబిల్ చదవకో, ఇప్పుడు చదవకో, వినో, ఆఖరి నాకు కనిపించు. రూతమ్మా ఆమె ఆఖరిని వచ్చి నాకు కనిపించమని నేను అడుగుతాను ఇవాళ మెసేజ్. చెప్పకపోతే మాత్రం ఊరుకోను. ఏదో టైం పాస్ కొరకు చెప్పట్లేదు వాక్యాలు. ఇంతవరకు పామిడిలో చెప్పొచ్చా? చాలు, నేను కూర్చోలేదు. నేను పామిడికి వెళ్ళా 7 గంటలకి, చాలు అనుకోలేదు. నేను నా డ్యూటీ నేను చేస్తున్నా, నీ డ్యూటీ నువ్వు చేయి. కిందకు చూచి పక్కకు చూచి టైం గడిపేస్తాను అనుకోకు. గమనించే మాట, ఇది చాలా సీరియస్ అమ్మా. దేవుడు ఒకటి చెబితే దాన్ని చేయట్లేదమ్మా. దేవుడేమో ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి తెలియజేస్తే దాని గురించి అర్థం కావట్లేదు సంఘానికి. ఈ సబ్జెక్టు మరుగులు వేశారు, ఈ అంశాన్ని పక్కన వేసేశారు. ఆత్మ లేని సంఘాలు, పరిశుద్ధాత్మ శక్తి లేని సంఘాలు ఆత్మ కొరకు కన్నీళ్లు కార్చని వారు. నువ్వు బాప్తిస్మాన్ని పొందకమునుపు బాప్తిస్మం కొరకు ఏడ్చావు, తండ్రి నాకు రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలి. ఒక మెసేజ్ రాత్రి నేను చూచాను, అయ్యా ఈరోజు నేను కొత్తగా ఈరోజు వచ్చాను శాలకి, ఈ గుత్తి ఆరేసినట్టు కుమార్తె ఈరోజే వచ్చాను. ఈరోజు వాక్యం ఆశీర్వాదమును కూర్చిన వాక్యం నేను విన్నాను. ఈరోజు నా మనసు మారిపోయిందని చెప్పిన ఆ కుమార్తె మరలా పెట్టిన మెసేజ్ ఏమిటంటే, నేను త్వరగా బాప్తిస్మం తీసుకోవాలి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎవరు నమ్మలేదు, నేను ఒక్కదాన్ని నమ్మాను, నాకు బాప్తిస్మం కావాలి అంటే ఒకటి ఆమెలో మార్పు వచ్చేసింది. అప్పుడే బాప్తిస్మము కొరకు రెడవుతుంది. రేపు ఆమె బాప్తిస్మాన్ని పొందేసిన తరువాత రెండవ బాప్తిస్మానికి ఆమె రెడవ్వాలి. అందుకే రాత్రి బాప్తిస్మాలు ఇస్తూ నేను రాత్రి చెప్పాను, మీరు రెండో బాప్తిస్మం పొందాలి. అందరూ అలా చూస్తున్నారు. రెండో బాప్తిస్మం అంటే రెండోసారి కూడా ఇస్తారా? రెండోసారి నేనెవను, నీళ్లలో ముంచి మీకు నేనెవను, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాన్ని నేనెవను. కానీ మీరు మోకరించి మీ ఇంట్లోనే లేకపోతే గదిలో ప్రార్థన చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని శక్తి వెలుగు వలె, అగ్ని వలె, దేవుని అగ్ని, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే కార్యము జరిగించబడుతుంది అని చెప్పి తెలియచేయటం రాత్రి కాలములో చెప్పడం జరిగింది. ఈ సమయంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ యొక్క రీతి అనగా పరిశుద్ధాత్మ ఏ రీతిగా పనిచేసేటువంటి కార్యము దాని గూర్చి, పరిశుద్ధాత్మ పనులను గూర్చి, ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఏ పని చేస్తారో, పరిశుద్ధాత్మ ఏమి చేయబోతున్నారో అది మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు దాన్ని కావాలంటారు. ప్రతివాడు నాకు పలానా వస్తువు కావాలి, పలానా కారు కావాలి. ఏంటి ఆ కారును గురించి ఆ వ్యక్తి బాగా తెలుసుకున్నాడు. పలానా మొబైల్ కావాలి, పలానా కంపెనీ మొబైల్ కావాలి. ఏంటి ఆ మొబైల్ గురించి బాగా తెలుసుకున్నాడు.
గమనించే మాట ఏమిటంటే, ఈ వస్తువు నాకు కావాలి, పలాంది కావాలి, పలాంది కావాలి అంటున్నావంటే దాని గురించి నీవు ఎరిగి ఉన్నావు. పరిశుద్ధాత్మను గురించి నీవు ఎంతవరకు ఎరిగి ఉన్నావు? మీలో ఎవరిని ప్రతి వారిని దేవుని ఆత్మను గూర్చి దేవుని ఆత్మను గూర్చి మీకు ఎంతవరకు అర్థమైంది అని చెప్తే, మీకు ఎంతవరకు అర్థమైందని చెబితే ఏం చెప్పగలరు? దేవుని ఆత్మను గూర్చి నీకు ఈ సబ్జెక్ట్ ఏమర్థమైంది? యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెబుతున్నావు, మంచిదే, నిజం. శక్తిమంతుడని చెబుతున్నావు, నిజం. యేసు నందే మోక్షం అని చెబుతున్నావు, నేను నమ్మానని చెబుతున్నావు, మంచిది. యేసు నామములో బాప్తిస్మాన్ని పొందావు, యేసు నమ్మమని చెబుతున్నావు, ఇవన్నీ మంచిదే. కానీ పరిశుద్ధాత్మను గూర్చి నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలవు? బేతాళ్ ఒక భక్తుడు పాడినటువంటి కీర్తనలు, పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు అన్నారు. పరిశుద్ధాత్మ లేకపోతే వర్షము లేని పైరు ఎండిపోతుంది. వర్షము లేకపోతే పరిశుద్ధాత్మ లేని వారు వర్షము లేని పైరు లాంటి వాడు అన్నారు. పరిశుద్ధాత్మ లేకుండా ఆ యొక్క బైబిల్ చదివితే అది ఏమాత్రం ప్రయోజనము కాదన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని ఖచ్చితంగా పొందాలి కనుకనే యేసునాథుడు వెళుతూ ఈ జాగ్రత్త చెప్పి వెళ్ళారు. ఓ మాటలో చెప్పాలంటే, మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, భద్రం, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, జాగ్రత్త అని అంటారు. యేసునాథుడు చెప్పే జాగ్రత్త ఏమిటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజుల్లో మీరు శక్తి పొందాలి. ఎందుకు శక్తి? ఏం చేస్తారు శక్తి? వారు పొందబోయే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? దేవునికి వాక్యములో తెసలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, 2వ పత్రిక 2:13 వచనాన్ని మనము గమనిస్తే, తెసలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, అంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుస్తారు. బోలో యేసు మహారాజుకు. పరిశుద్ధాత్మ ఎందుకంటే, బైబిల్లో మనల్ని పరిశుద్ధపరిచే సాధనాలు 3 ఉన్నాయి. మనందరము పవిత్రులు కావడానికి బైబిల్లో 3 చూడాలి, ఇట్లా 3 సాధనాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మొదటి సాధనం ఏమిటంటే, యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏమిటంటే, దేవుని వాక్యము మనలను పరిశుద్ధులుగా చేస్తారు. మూడోది ఏమిటంటే, దేవుని ఆత్మ మనలను పరిశుద్ధులుగా, నీ లోపలుండే కల్మషమును, నీ లోపలుండే దుర్నీతిని, దేవునికి నచ్చని వాటినన్నిటినీ దేవుని ఆత్మ ఏం చేస్తారంటే వాటిని తీసివేస్తారు, శుభ్రం చేస్తారు. నిన్నొక కొత్త మనిషిగా తయారు చేసే కార్యము దైవాత్మ ద్వారా జరిగించబడుతుంది. అందుకే దైవాత్మ రమ్ము అనే కీర్తనలో ఒక చరణం ఏమిటంటే, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకు పరిశుద్ధాత్మ అవసరం అంటే, పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. అనేక విషయాల్లో, చూపులో, బాటలో, యాకోబు పత్రిక 3:2 చెప్పినట్లుగా మనం అనేక విషయములలో ఏమైపోతున్నాం?
అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. చూడకూడదు, చూచేస్తాం. మాట్లాడకూడదు, మాట్లాడేస్తాం. నోటంట చెడు మాట రాకూడదు, సడన్గా వచ్చేసే పరిస్థితి. చూడకూడదు, చూచే పరిస్థితి. అయి గమనించే మాట ఏమిటంటే లోపల హృదయములో ఏదో పాపానికి ఆశపడే స్థితి. అవిశ్వాసులతో కూర్చుంటే వాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తి టెంప్ట్ కావచ్చు, ప్రేరేపించబడవచ్చు, ఓ చెడ్డు కార్యానికి ప్రేరేపించబడవచ్చు. అయ్యో తప్పు, నేను చేసిన తప్పే. ఆ తప్పే ఆ కాలములో నిన్ను శుద్ధి చేసే వారెవరంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ లేకపోతే ఏమైపోతుంది? ఇంట్లో నేను మాట అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంట్లో చీపిరి లేక పరక అంటారు, పరక రాయలసీమలో. చీపిరి లేని ఇల్లు, చీపిరి లేని ఇల్లు ప్రపంచంలో ఏ ఇల్లు అయినా ఉంటుందా? మాట్లాడలేదు. ఏమైనా లేకపోవచ్చు. ఇంట్లో బీరువా లేదండి, గ్యాస్ స్టవ్ లేదండి, ఫ్రిడ్జ్ లేదండి, కాట్ లేదండి, కింద పడుకున్నాం అనొచ్చు. కానీ చీపురు లేని ఇల్లు, పరక లేని ఇల్లు మాట్లాడలేదు. గమనించాలి, పరక లేని మీకు చిన్న గుడిసె కావచ్చు, కొట్టము కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నిల్లే. కానీ అంట్లో ఏముంటుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే వీలు కాదు, శుభ్రం చేయాలి. అలాగే గమనించే మాట ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను శుద్ధి చేస్తారు. పరిశుద్ధాత్మ శుద్ధి చేసేవారు. ఒకవేళ శుద్ధి చేయకపోతే ఇల్లు ఉందండి, తొడవలేదు, రెండో రోజు తొడవలేదు, మూడో రోజు తొడవలేదు, ఎట్లా ఉంటుంది ఇల్లు? అందుకే మీరు రోజుకి ఎన్నిసార్లు తుడుస్తారో మీ గదుల్ని. తెల్లవారుగానే చేతులు ఏం కనబడతాయి? అవే కనబడతాయి, శుభ్రం చేసేవే కనబడతాయి. మొత్తం గదులన్నీ శుభ్రపరిచి అంతవరకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు టిఫిన్ చేద్దామంటే టిఫిన్ చేయరు, ఇంకా ముందు తొడవాలంతే, అంత శుభ్రం చేయాలంతే, అంత శుభ్రం చేయాలి. ఈవేళ ఈ ప్రపంచం ఏమైపోయిందంటే ముందు చీపురి మోకరించి ప్రార్థన చేసేసి, ఎంతకుముందు చీపురి పట్టుకునేవారు. ఇప్పుడు ఏంటంటే చీపురి కంటే ముందు మొబైల్ పట్టుకుంటున్నారు. మొబైల్ ఎవరెవరు ఏం మెసేజ్లు పంపించారా అని చెప్పేసాను. వాటి వల్ల ఇంకా నీలో చెడుగు ఎక్కువైపోతుంది. వాటి వల్ల అవి చూచి అవి విని ఆ మెసేజ్ల్లోకి వెళ్ళిపోయి, ఆ లోపలికి వెళ్ళిపోయి, చూడకూడని వాటికి వెళ్ళిపోయి ఇంకా గత్తరెక్కువైపోతుంది. లోపల చెత్త చెదారు పేరుకుపోతుంది. నువ్వు యేసుని నమ్మి బాప్తిస్మని పొందావు, ఏదేదో లోపలికి తెచ్చుకున్నావు, హృదయములోకి తెచ్చేసుకుంటున్నావు. హృదయములో ఏదేదో తెచ్చుకుంటున్నావు. కాబట్టి గమనించే మాట ఏమిటంటే ఒకవేళ శుభ్రము లేకపోతే రేపు మేఘం ఎక్కువ. శుద్ధీకరణ జరగకపోతే దేవునితో సంబంధం లేదు. దేవుడు పాపము చేయు వారిని అసగించుకుంటారు. పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యులు, ఆయన క్షమిస్తారు. కానీ ఆ పాపి అలాగే ఉంటే, శుద్ధి చేసుకోకుండా, కడుగుకోకుండా అలాగే ఉంటే మాత్రం ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి, ఆ వ్యక్తి దేవుని మహిమను స్వతంత్రించుకోలేడు. కనుక ఆత్మ శుద్ధి చేస్తారు, పరిశుద్ధపరుస్తారు ఆత్మ. కాబట్టి యేసునాథుడు మీరు పరిశుద్ధాత్మను పొందండి అని అంటున్నారంటే కారణం ఏమిటంటే మీకు శుద్ధి జరుగుతుంది. మీకు శుద్ధి. ఓ మాట నేను అంటాను, యేసు కూడా తిరిగిన, యేసు ప్రభువారు కూడా తిరిగిన సీమోను పేతురు, యేసుతో సంచరించిన పేతురు, యేసు ఎవరో నేను ఎరుగను అన్నాడు. కానీ మేడగదిలో దేవుని ఆత్మ వచ్చి పేతుర్ని శుద్ధి చేసిన తరువాత పేతురు మెసేజ్ చెబితే 3000 మంది ఒకేసారి రక్షించబడ్డారు. పేతురు గదిలో శుభ్రమయ్యాడు, తోమ గదిలో శుభ్రమయ్యాడు. అంటే తోమ అంతకంటే ముందే క్షమించమని అడిగినా కానీ శక్తి పొందారు వాళ్ళందరూ కూడా.
పేతురు అంతకంటే ముందు పశ్చాత్తాపపడినా కానీ అక్కడేం జరిగింది? కొత్త మనుషులుగా మేడగదిలోకి వెళ్ళిన వారు వేరు, వచ్చిన వారు వేరు. దైవజనుడు దేవదాసు వై గారు అన్నారు, 120 మసిబొగ్గులు మేడగదిలోకి వెళ్ళి 10 రోజుల తరువాత 150 నిప్పు కణాలు బయటకు వచ్చాయన్నారు. నిప్పు కణాలు, మసిబొగ్గులు వేరు, నిప్పు కణములు వేరు. మసిబొగ్గులు వేరు, నిప్పు కణాలు వేరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆత్మ మనల్ని శుద్ధి చేస్తారు, పరిశుద్ధపరుస్తారు. కాబట్టి పరిశుద్ధపరిచే, ఇంత పని చేసే, శుద్ధి చేసే ఆ యొక్క గమనించే మాట ఏమిటంటే, ఇలాంటి ఆత్మనే మనము దూరం చేసుకుంటే నీలో ఉండే చెడుగా అలాగుండిపోదా. అందుకనే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి పొందటానికి వారు 10 రోజులు ప్రార్థించారు. ఈరోజు మనం ఎన్ని రోజులు ప్రార్థించాలి? రెండవదిగా చూస్తే ఆ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట, 14వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను గమనించే మాట ఏమిటంటే, ఏమనుగ్రహించును? ఆదరణకర్త. దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనములో 9:31 వచనాన్ని మనము చూచినప్పుడు, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు వినాలి. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అంటే ఆదరిస్తారు. నీకు అర్థం కావట్లేదు, నీకు తెలియట్లేదు ఒక విషయం. నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా మంది కనబడుతున్నారు. కానీ నీవిప్పటికే బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, నలిగిపోతున్నావు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు, ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉండేవారు బాధలో ఉన్న నిన్ను, నీ మీద మునిగిపోవటకు సిద్ధంగా ఉన్న నిన్ను నీ తల మీద చెయ్యి పెట్టి ఇంకా ముంచేయటాకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నీకు చెయ్యి చాపుతున్నావు. నువ్వు నీటిలో మునిగిపోతూ చెయ్యి పైకెత్తి రక్షించండి అంటే నీ తల మీద చెయ్యి పెట్టి నీ నీటిలో ముంచేస్తున్నారు. అట్లా ఉంది సమాజం. బంధుగణం అలాగుంది. బంధువులు, మిత్రులు, ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు అలాగున్నారు. ఈ రోజున విశ్వాసికి, మనిషికి కావలసింది ఏమిటంటే ఆదరణ. అనేక కుటుంబాల్లో ఈ ఆదరణ లోపించినప్పుడు, ఆదరణ అనేది లోపించిన కాలంలో, నేను ఒకసారి న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక జడ్జి, ఒక లేడీ జడ్జి, ఒక ఆమె, ఎంత గొప్ప పోస్ట్ అండి, జడ్జి పోస్ట్లో ఉన్నటువంటి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయాను. ఎందుకు? ఆదరణ లేనందువల్ల. ఎవరు కూడా సూసైడ్ చేసుకునే వారెవరు కూడా నేను బ్రతకూడదు అనుకోరు. నేను బ్రతకకూడదు, నా వల్ల నా ఇక బ్రతకూడదు అని ఉద్దేశం కాదు. నేను బ్రతకలేని స్థితికి, ఈ పరిస్థితుల్లో నేను బ్రతకాలని ఆశ ఉంది, బ్రతకాలని ఆశ ఉంది, అందరిలాగానే బ్రతకాలని అనుకుంటున్నా. కానీ నాకు అవకాశం లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు, నాకు ఆదరణ లేదు, ఆదరణ నాకు లేదు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను.
ఐఎమ్ లోన్లీ, నేను లోన్లీగా ఉన్నాను. ఐఎమ్ ఎలోన్, ఐఎమ్ ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుని ఆత్మ నిన్ను ఆదరిస్తారు. నీ దగ్గరికి వచ్చి నీ భుజం మీద చేసినట్లు. నువ్వు చాలా శ్రమలో ఉన్నావు, మీ అమ్మగారు మీ నాన్నగారు వచ్చారు, ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు వచ్చి నేను అలా పట్టుకుని నేను కౌగిలించుకుని మీ నాయన అట్లా దగ్గర చేసి గుండెకి ఆంచుకుంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. తల్లి వచ్చి అట్లా గుండెకి అలాగా ఆంచుకుంటే, తల్లి గమనించాలి ప్రియులారా, తల్లి నిన్ను అలాగా గుండెకి ఆంచుకున్నప్పుడు ఎంత ఆదరణగా, భుజం మీద తండ్రి వచ్చి భుజం మీద చెయ్యి అట్లా చాపి, భుజం మీద చెయ్యి చాపి అట్లా దగ్గర లాక్కుంటే మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవా. అందుకనే ఈ రోజున యేసు నమ్మిన వారికి ఆదరణకర్తను గూర్చి కూడా తెలియట్లేదు కనుక చర్చికొచ్చేవాడు కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. చర్చికి వస్తూ కూడా నేను దిక్కులేని వాడిని అన్నారు. ఇదేంటండి మాట్లాడేది? నేను ఒంటరి దాన్ని ఏంటి మాట్లాడేది? దేవుడు ఏమన్నారంటే నేను మీకు ఆదరణకర్త పంపిస్తాను, ఆయన వచ్చి ఆదరిస్తారు. దేవుని ఆత్మ మనల్ని ఆదరిస్తారు. ఒక వ్యక్తి లేక మన మధ్య ఉండి మనతో ఉండి ఆదరిస్తారు. నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో నలుగురే ఉన్నారు, నలుగురితో పాటు ఐదో వ్యక్తిగా దేవుని ఆత్మ మీ ఇంట్లో ఉండి, దేవుని ఆత్మకు మీ ఇంట్లో డబ్బులు ఆస్తులు ఏం అక్కర్లేదు. మీ బంధువులైతే మీ దగ్గర డబ్బులు ఉంటేనే వస్తారు. మీరు శ్రమలో ఉంటే వారు పట్టించుకోరు, అక్కర్లేదు వారికి. మోసం, మాయ, అంత మాయలోకం, మోసకరమైన లోకం. దేవుని ఆత్మకు నీలో పరిశుద్ధతగా నువ్వు ప్రభు వైపు చూస్తుంటే ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీతో పాటు ఉండి ఆదరించి, శ్రమలో ఉన్న నిన్ను ఆదరిస్తూ, ఏడుస్తున్న నిన్ను హత్తుకుంటూ బలపరుస్తూ, ఆత్మను గురించి నీకు అర్థమైతే ఎంత ఆదరణ పొందు. ఈవేళ ఆదరణ పొందకుండా ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ ఆత్మ ఎంత బాధపడుతున్నారు. అయ్యో నేనున్నాను కదా, అయ్యో నేనున్నాను కదా, నేనుంటే చాలదా, నన్ను ఎందుకు కోరుకోవట్లేదు, నన్ను ఎందుకు బయట పెట్టారు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు. ఆత్మ అంటున్నారు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు, ఆదరించే నేనున్నాను కదా, అన్ని విషయాల్లో నేను ఆదరిస్తాను కదా. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయారు, చాలా బాధగా అనిపిస్తుంది. అమ్ముంటే ఎలా ఉండేదో, నాకు నానుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఈ టైంలో నాన్నగారు ఉంటే, నాన్న బడిలో, అమ్ముంటే అమ్మ బడిలో పడిపోదుము అనిపిస్తుంది. కానీ ఈ లోకం అశాశ్వతం. మీ ఒక్క నాన్నే కాదు, చాలామంది నాన్నలు లేరు చాలామందికి. మీ ఒక్కమ్మే కాదు, చాలామందికి అమ్మలు లేరు.
కానీ గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క జరిగిపోయింది నువ్వు ఆలోచించి ఇంకా బాధ ఎక్కువ చేసుకోవటం కాకుండా నిన్ను ఆదరించే పరిశుద్ధాత్ముడు ఆత్మ నిన్ను ఆదుకుంటారు, ఆదరిస్తారు. నీ భుజం మీద చెయ్యి వేసి నిన్ను తడతారు, ధైర్యపరుస్తారు. ఆత్మ నిన్ను ఆదరిస్తారు. రోమాపత్రికలో 8వ అధ్యాయం 11వ వచనములో చూస్తే ఆత్మ గమనించాలి ప్రియ. 8:11 వచనాన్ని, రోమా 8:11 వచనాన్ని మనము చూస్తే మృతులలో నుండి యేసును లేపిన ఆ వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీ శరీరాలను ఏం చేస్తారట? మీ లోపల ఉండే ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తారు. అంటే జీవింప చేయడానికి అవసరమైన వారు ఆత్మ. మనం జీవించటానికి ఈ లోకములో నడుచుకుంటూ వెళుతున్నాము. మనం చచ్చిపోయేటట్లుగా పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఒకనాడు కాలంలో పాపాల అపరాధాలు చచ్చిపోయాం. మనం బ్రతికాం క్రీస్తు యేసును బట్టి, రక్షణ పొంది బ్రతికాం. అందుకే బైబిల్లో యూదా పత్రికలు 2 మారులు చచ్చి అని ఉంటుంది. ఓసారి చచ్చిపోయాము, లేచాం, కానీ రెండోసారి ఆత్మీయముగా చచ్చిపోతున్నారు చాలామంది. ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్నవారు, భక్తిలో ఉన్నవారు కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళ లోకములోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ బాబున్నాడు, ధర్మాపురం, 2 అన్నదమ్ములు. వాళ్ళ అన్న కూడా చాలా భక్తిగా ఉండేవాడు, చాలా మంచి అబ్బాయి. నేను చాలా సంతోషించేవాడిని. కొంతకాలం తర్వాత తప్పాడు. ఆడ తమ్ముడు మాత్రం ఆ 92వ సంవత్సరం ఆ కాలం నుంచి ఇప్పటి వరకు తప్పిపోకుండా నిలిచి జీవింప చేస్తూ దేవుని ఆత్మతో జీవించబడుతున్నాడు. మీలో ఎంతమందిని గూర్చి ఇలా మాట్లాడుకోవచ్చు? ఆత్మ మిమ్మును జీవింప చేయును. మీరు చచ్చిపోకుండా, ఆత్మీయముగా చనిపోకుండా, పడిపోకుండా, కూలిపోకుండా ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ కావాలి. ఆత్మ లేనందువల్ల సడన్గా నువ్వు చనిపోవచ్చు. ఆత్మీయంగా నువ్వు భక్తిలో నువ్వు పడిపోవచ్చు, కానీ ఆత్మ నిన్ను జీవింపచేస్తూ చచ్చిపోకుండా, రెండవసారి చచ్చి 2 మారులు చచ్చనేటట్లుగా చావకుండా నిన్ను జీవింపజేస్తారు. ఇంత జీవింపచేసే ఆత్మని నీవెందుకు కోరుకోలేదు ఇంతకాలం? సిగ్గుపడలేదా? సిగ్గేయట్లేదా? బాధ రావట్లేదా? ఇంతగా చేసే ఆయన దేవుని ఆత్మ పరిశుద్ధపరుస్తారు, దేవుని ఆత్మ ఆదరిస్తారు, దేవుని ఆత్మ జీవింపచేస్తారు. తన ఆత్మ ద్వారా జీవింపచేసేటువంటి ఆత్మ, చచ్చిపోకుండా జీవింపచేసేటువంటి ఆత్మ. ఇవాళ దేవుని సేవకులు కొంతకాలం సేవ చేసి తర్వాత పడిపోతున్నారు, జీవింపబడలేదు. అలాగా లోకములోకి వెళ్ళిపోతున్నారు, కలిసిపోతున్నారు. ఆత్మ అంటే ఉంటే జీవింపచేస్తూ ముందుకు సాగించబడుతుంది. దేవుని వాక్యములు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, 14-17 వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక. లోకము ఆయన చూడదు. లోకానికి పరిశుద్ధాత్మ ఏంటో మీరు వెళ్ళి చెబితే లోకస్తులకు అర్థం కాదు. లోకస్తులకు పరిశుద్ధాత్మను గురించి తెలియదు, ఆయన ఎరుగదు కనుక
ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. మీకైతే తెలుసు, ఆత్మను గూర్చి మీకు తెలుసు, ఆయన మీతో కూడా నివసించును. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆత్మ ఎంత గొప్ప రీతి అంటే మీతో కూడా, అంటే మీ ఇంట్లో నలుగురున్నారు, నలుగురిలో 5వ వ్యక్తిగా ఆత్మ ఉంటారు మీ ఇంట్లో. మీతో కూడా నివసించును, మీతో కూడా, మీతో కూడా, మీతో కూడా, మీ ఇంట్లో మీ అందరితో ఆత్మ మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆత్మ ఏం చేస్తారట? మనతో పాటు నివసిస్తారట మన ఇంట్లో. ఈవేళ మన నివాసములు ఎలాగున్నాయి? ఈ లెక్క చూసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మన నివాసం ఎట్లా ఉంది? ఇంట్లో ఎలాగుంది? అమ్మా చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టు. మీలో ఒక్కొక్కరిని ఇంట్లో ఎలాగుంది అని అడిగితే, అయ్యా మా ఇంట్లోనా మేము శనివారం ఆదివారం చర్చికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, మాకు ఇంటికి వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళామంటే వేదన, బాధ, రోధించటము, ఏం చెయ్యాలో తెలియట్లేదు, వేదనతో ఉంటాము. మీలో చాలామంది మాట చెప్తారు, కానీ గమనించే మాట ఏమిటంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేసి ఆత్మను పొందితే మీ ఇంట్లో ఆత్మ మీతో పాటు నివసిస్తారు. మీ ఇంట్లో పాటు బోలో యేసు మహారాజుకు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పేర్లు రాసుకుంటున్నప్పుడు మా ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు, నెక్స్ట్ తండ్రి, తల్లి, కుమార్తె, కుమారుడు. 4 కాదు 5, 6 కాదు 7, 8 మంది కాదు 9 మంది. ఎందుకంటే మా ఇంట్లో ఆత్మ నివసిస్తున్నారు మాతో పాటు. అంతగా నివసించేటంతగా, అంటే ఆత్మకు మనం నచ్చితే మనలో ఉన్న పరిశుద్ధత బట్టి, మన విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనతో పాటు ఉండి మనలో నివసించే, ఇంత నివసించే ఆత్మని ఒక కుమార్తె వాళ్ళ నాన్న చనిపోయి సంవత్సరం అయింది, ఏడుస్తూనే మా నాన్న ఉంటేనయ్యా ఆ కుర్చీ చూస్తే మా నాన్న గుర్తొస్తాడు, మంచం చూస్తే మా నాన్న గుర్తొస్తాడు, ప్లేట్ చూస్తే మా నాన్న గుర్తొస్తాడు, మా నాన్న దుప్పటి కప్పుకున్నారు, ఆ దుప్పటి చూసి మా నాన్న గుర్తు చేసుకుని ఏడుస్తున్నాను. అమ్మ మీ నాన్న వెళ్ళిపోయారు, మా నాన్న వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడు మీతో పాటు మీ ఇంట్లో అసలు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి ఉంటారు. ఆ తండ్రిని కోరుకో, చూసుకో. ఆయన చనిపోరు, ఆత్మ చనిపోరు, దేవుడు చనిపోరు. దేవునికి చావు లేదు, దేవునికి చావు లేదు. నివసించేటువంటి ఆత్మ. మరొక మాట మనము చూస్తే, నివసించే ఆత్మతో పాటు దేవుని యొక్క అదే వచనాన్ని చూస్తే, ఆయన మనతో, ఆయన గమనించి నివసిస్తారు. ఆయన మీలో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. బలో యేసు మహారాజుకో. చాలా 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 చక్కటి పదాలు ఏమిటంటే, మన ఇంట్లో ఉంటారట, ఇంట్లో ఉంటారట, ఒక వ్యక్తిలాగా ఇంట్లో ఉంటారు. అంతేకాదు మనలో ఉంటారట, మనలో ఉంటారు. ఇంట్లోనే కాదు, మనలో. బలో యేసు మహారాజుకో. అంటే మీరు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు, బస్సులో కూర్చున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు, 2 ఉన్నారా? మాట్లాడట్లేదు. టికెట్ ఎంతమంది కొట్టారు? అక్కడ ఒక్కరికే టికెట్ ఇచ్చారు, కానీ ఉన్నది ఎంతమంది? గట్టిగా చెప్పాలి, ఉన్నది ఎంతమంది? కండక్టర్ గారికి తెలియదు అది, బస్సులో ఉన్న వాడికి తెలియదు అది, డ్రైవర్ గారికి తెలియదు అది. కానీ నీతో పాటు ఎవరున్నారు? నీతో కూడా, నీలో నివసించును, నీలో నివసించును, నీలో నివసించును పరిశుద్ధాత్ముడు నీలో నివసించి. అందుకనే దేవుడు నీలో ఉండి నీకు అనేక విషయాలు మాట్లాడతారు నీతో. ఇంతగా నీలో నివసించే పరిశుద్ధాత్మని నువ్వు ఇంతకాలం ఎందుకు అడగలేదని నీకు బాధ అనిపిస్తుంది కదూ. నివసించేటువంటి ఆత్మనే నేను ఎందుకు అడగలేదు, నేనెందుకు ఆత్మ కొరకు కన్నీళ్లు కార్చి ఏడవలేదు,
నేను ఎందుకు రోదన ప్రార్థన ఎందుకు చేయలేదు, ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయలేదు అనిపించట్లేదా? ఆత్మ నివసిస్తారు, మనతో పాటు ఉంటారు. గమనించాలి. 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనములో చూస్తే, 14:26వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి బోలో యేసు మహారాజుకో. ఆత్మ ఏం చేస్తారు? బోధించి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారట? నీకు ఏమి చెప్పాలో చెప్పవలసినవన్నీ కూడా మీ నాన్నగారే మీ ఇంట్లో ఉంటే, అమ్మగారు ఉంటే, తాతయ్య గారు ఉంటే, నానమ్మ ఉంటే, అమ్మమ్మ ఉంటే నీకెన్నో బోధిస్తారు. కానీ అంతకంటే చక్కగా వాళ్ళు బోధించేవి కరెక్ట్ కాకపోవచ్చు, కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కానీ సత్యాన్ని బోధించే పరిశుద్ధాత్మ నీకు బోధిస్తారు. దేవుని ఆత్మ నీకు బోధింపచేస్తారు. నీకు బోధ చేసేటువంటి ఆత్మ. నీకు ఏది అవసరమో అవసరమైనవన్నీ, బాబు చూడైనా అవసరమైనవన్నీ, వాక్యం విను, బైబిల్ తిరగాక విను, అవసరమైనవన్నీ నీకు బోధించే ఆత్మ, పరిశుద్ధాత్మ బోధిస్తారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, అదే వచనాన్ని చదవండి. అదే వచనం చదివితే బోధిస్తారు. సమస్తమును మీకు బోధించి, సమస్తాన్ని ఏం చేస్తారు? బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? బోధించడమే కాకుండా నేనేది చెప్పానో చెప్పినవి మీరు మరిచిపోయినవి వాటిని జ్ఞాపకము చేస్తారు. జ్ఞాపకం చేస్తారు. ఇదిగో ఇది ఈ కార్యం, ఇది ఈ బోధ, ఇది ఈ రీతిది. అంటే మర్చిపోవటం మానవ సాక్ష్యం, మానవ రీతి నైత్యం. మర్చిపోతాము. అయ్యో మర్చిపోయానే, ఈ విషయం మర్చిపోయానే. కానీ ఆత్మ ఏం చేస్తారట? జ్ఞాపకం చేస్తారట. నువ్వు మర్చిపోయావు, ఇదిగో ఈ విషయం అని చెప్పి జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, 16వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, లోకులు నా యందు విశ్వాసము ఉంచు. 13వ వచనములో అనగా అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, 16వ అధ్యాయం 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనములో మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఎందులోనికి? ఆత్మ వచ్చి ఏది సత్యమో సత్యములోనికి ఆత్మ నడిపిస్తారు. అంటే సైతాన్ వచ్చి, దురాత్మ వచ్చి, ఆత్మలు 4 రకాలు. 1 సొంత ఆత్మ, 2 భ్రమపరచు ఆత్మ, 3 దురాత్మ, 4 పరిశుద్ధాత్మ. దురాత్మ నిన్ను అసత్యములోకి తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ అయితే నిన్ను సర్వ సత్యములోనికి తీసుకెళ్తాడు. ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ లేరనుకో, నువ్వు అసత్యములో కొట్టుపోతావు. వెళ్ళి కొంతమంది అసత్యాన్ని చెబితే దానికి లోనైపోతావు. అసత్యమునకు లోనైపోయి పడిపోతావు. ఆత్మీయతలో నుంచి పడిపోతావు. అసత్యములోకి వెళ్ళిపోతావు. అందుకే చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని రొమ్మును ఆనుకొని ఉండాలి. పడకుండా చూసుకొని, ఎప్పుడైతే పడిపోయే ప్రమాదం ఉంటుందో జాగ్రత్త. అలాగే పడిపోకుండా నీకు దేవుని ఆత్మ వచ్చి అసత్యములోకి వెళ్ళకుండా సర్వసత్యములోనికి వెళ్ళినట్లుగా సర్వసత్యములోనికి నడిపిస్తారు. కనుక యేసు మహారాజుకు ఎవరిని నమ్మాలో తెలియదు. ఈవేళ పాస్టర్లు ఎవరు నమ్మాలో తెలియట్లేదు. ఆ పాస్టర్ గారు ఇదంటారు, ఈ పాస్టర్ గారు ఇదంటారు. ఎవరు స్వార్థం కొరకు వాడు చెప్పుకునే బోధలైపోయాయి. ప్రయోజనము కొరకు బోధించే బోధ ఉండొచ్చు, కానీ ఉండవచ్చు. కానీ దేవుని ఆత్మ అయితే ప్రయోజనాల కొరకు చూడరు. దేవుని ఆత్మ ఏది సత్యమో అదే ప్రకటిస్తారు. దేవుని ఆత్మ
అదే ప్రకటింపచేస్తారు. బోలో యేసు మహారాజుకు గట్టిగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ 16వ అధ్యాయము 13వ వచనం, అదే అధ్యాయములో 13వ వచనము చూడండి. సంభవింపబోవు సంగతులు మీకు ఆత్మ ఏం చేస్తారట? రేపు జరగబోయేవి ఆత్మ నీకు చెబుతారు. ఇది ఇలా జరగబోతుంది, ఇది ఇలా జరగబోతుంది, ఇది ఇలా ఎలా తెలుసు? నాకు ఆత్మ చెప్పారు, నాలో ఉండే ఆత్మ, దేవుని ఆత్మ నాకు చెప్పారు. ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది. ఒకరోజు దేవుని ఆత్మ, ఆ టైంలో చాలా హింస జరుగుతుంది. నన్ను చంపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేశారు, ఇంత కావాలి అంత కావాలి, రౌడీలు కొండ నాయకులు చేస్తున్న టైం అది. ఆ టైంలో దేవుని ఆత్మ నాతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలము ఇప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా నా సన్నిధికి వచ్చి మోకరిస్తారు. ప్రార్థన చేయమంటారు, నా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు ఇలాగే ఉంది, రాబోయే కాలం ఇది. జరగబోవు సంగతులు ఆత్మ ఏం చేస్తారు? జరగబోయే రెండో రాకడ, జరగబోయే కార్యం, యేసునాథుడు ఆకాశ మండలానికి వచ్చే రీతి, ఇవన్నీ రెండవ రాకడ, రేపు పరలోకములో పెండ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన, యేసుతో పాటు పరిపాలించే రీతి, యుగ యుగాంతాలు, వీటన్నిటిని గూర్చి ఆత్మ గమనించే మాట ఏమిటంటే, సంభవింపబోవు సంగతులు తెలియచేస్తారు. బోలో యేసు మహారాజుకు. ఇవన్నీ వింటుంటే ఆత్మ పొందటం అవసరమా కాదా? మీలో ఎంతమంది ఆత్మ కొరకు ప్రార్థించారు? దైవాత్మ కొరకు. 16వ అధ్యాయము 8వ వచనం యోహాను సువార్తలో చూస్తే, 16:8 వచనములో చూస్తే, 16:8 వచనములో ఆయన వచ్చి, ఆత్మ వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి, ఆత్మ ఏం చేస్తారట? పాపాన్ని గూర్చి, తీర్పు, నీతిని గూర్చి ఒప్పుకునేటట్టు చేస్తారట ఆత్మ. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడేటట్లు చేస్తారట ఆత్మ. తనలో వేదన కలిగేటట్లు చేస్తారు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను తప్పిపోయాను, అయ్యో నేను అపరాధిని. ఆత్మ ఒప్పుకొన చేస్తారు, ఒప్పుకునేటట్లు చేస్తారు ఆత్మ. పశ్చాత్తాపాన్ని కరిగింప చేస్తారు ఆత్మ. కాబట్టి ఆత్మ యొక్క పనులు, ఆత్మ చేయు కార్యములు, పరిశుద్ధాత్మ చేయు పనులను గుర్చి వింటున్న వారులారా, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనము నుండి, అపోస్తలుల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయములో 6వ వచనము చూస్తే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏం చేస్తున్నారట? ఆసియాలో వాక్యము చెప్పొద్దు. ఇప్పుడు మీరు ఆసియాలోకి, పౌలు గారు అనుకున్నారు ఆసియాకు వెళ్ళి దేవుని వాక్యము చెప్పాలంటే ఆసియాకు వెళ్ళకూడదని ఆత్మ వారిని, చదవాలి అదే వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ వారిని, ఆత్మ ఏం చేయాలి? ఇటు వెళ్ళొద్దు అంటే ఎటు వెళ్ళి బోధ చేయాలి. నెక్స్ట్ చదివేస్తే, అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయికి వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి
నీవు మాసిదోనియాకు నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము సహాయం చేయమని తనకు వేడుకున్నట్లు రాత్రివేళ తన వేడుకు పౌలునకు రాత్రి వేళ దర్శనము. పౌలునకు దర్శనము కలిగెను. అంతటా ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి ఆసియాలో వాక్యము చెప్పాలి అంటే దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదు, మాసిదోనియాకు పంపించారు. అంటే ఎక్కడికి సువార్తకు వెళ్ళాలో దేవుని ఆత్మ నడిపిస్తారు. ఇటు కాదు, ఇప్పుడు కాదు, అటెళ్ళు, అటు కాదు, ఇటెళ్ళు. దేవుని ఆత్మ నడిపిస్తారు. గమనించేటువంటి మాట ఏమిటంటే సేవ సువార్త ప్రకటన స్థలాన్ని ఎక్కడ సువార్త ప్రకటించాలో ఆత్మ చూపుతారు. నాకు చాలా ఇష్టం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు ఐడియా కూడా లేదు. నాకున్న ఐడియా ఏంటంటే, నాకు ఆలోచన ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా నేను 6వ తరగతి నుంచి వెళ్ళాను, సేవ చేస్తున్నాను. అక్కడ చర్చి కట్టబడింది, అక్కడ బలంగా సేవ చేయాలి. ఇంకా అనేక చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలోనే సేవ చేసే నాకు ఆలోచన, నాకుండే అభిలాష. కానీ దేవుడు వచ్చి నేను చూపించే రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు లోయస్సు మహారాజు. నేను అనుకున్నది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ప్రాంతం, ఆ 2-3 మండలాలు. కానీ దేవుడు రాయలసీమకు దేవుడు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో సేవ, కర్ణాటకలో సేవ, తెలంగాణలో సేవ, మహారాష్ట్రలో సేవ. ఇన్ని రాష్ట్రాలకి ఇక్కడికి మన ఒరిస్సాకి వెళ్ళి వచ్చాం. ఇక్కడి నుంచి ఒక అబ్బాయి, ఒరిస్సా అబ్బాయి, ఇక్కడ తనకు దర్శనం వచ్చింది. అక్కడికి వెళ్ళి అబ్బాయిని ఏర్పాటు చేసి వచ్చాం. ఒరిస్సాలో అక్కడ మీటింగ్ పెట్టాం. ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళి అక్కడ ఆరాధన ఆల్రెడీ ఏర్పాటు అయింది, అక్కడ బలపరిచి వచ్చాం. గుత్తి నుంచి ఎన్ని చోట్లకు సేవ వెళ్ళిందో, సేవ బయలుదేరి వెళ్ళిందో. ఆత్మ సేవ ఎక్కడ చేయాలో నడిపిస్తారు ఆత్మ. నేను మీకు తెలియజేసిన విషయాలు ఆత్మ పరిశుద్ధపరుస్తారు. చెప్పండి గట్టిగా. నేను చెప్పిన దాన్ని చెప్పేయండి. ఆత్మ పరిశుద్ధ ఆగండి. ఆత్మ పరిశుద్ధపరచును. రెండోసారి చెప్పండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఆత్మ ఆదరించును. 2, ఆత్మ జీవింపచేయును. గట్టిగా చెప్పాలి మీరు. ఆత్మ మనతో కూడా నివసించును. ఆత్మ మనలో ఉండును. ఆత్మ సమస్తమును బోధించును. ఆత్మ జ్ఞాపకము చేయును. ఆత్మ సర్వ సత్యములోనికి నడిపించును. ఆత్మ సంభవింపబోవు సంగతులు తెలియచేయును. ఆత్మ పాపములను ఒప్పుకొన చేయును. ఆత్మ సువార్త ప్రకటన స్థలము తెలియచేయును. బోలో యేసు మహారాజుకో. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం అందరం.